ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కియా కార్ల పరిశ్రమను దోచుకోవడానికి వైసీపీ వలస పక్షులు వచ్చి వెళ్తుంటాయని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవిత విమర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో ఆమె భారీ ప్రచారం నిర్వహించారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థిగా ఉన్న శంకర్ నారాయణ, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ ప్రాంతాన్ని దోచుకుని వెళ్లారని సవిత ఆరోపించారు. పెనుగొండ వైసీపీ అభ్యర్థి ఉషాశ్రీ చరణ్ బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం, అటు నుంచి పెనుగొండకు రావడానికి బెదిరింపులకు పాల్పడ్డారని, ఇక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఆమెకు ఓటమి తప్పదని టీడీపీ అభ్యర్థి సవిత విమర్శించారు. మేము తెలియజేసేది ఒక్కటే, అక్కడ చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేసినా, ఇక్కడ చెత్తను అక్కడ వేసినా అంత చెత్త అనే విషయానికి ప్రజలకు తెలుసు. బెంగళూరు నుంచి కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీ గారు ఇక్కడ వచ్చారు. ఉషశ్రీ గారు ఇక్కడికి రావటమే అందరినీ బెదిరింపులు. ఎవరైనా తెలుగుదేశం పార్టీలకు, ఎందుకంటే అభివృద్ధి చేసింది తెలుగుదేశం, చేయబోయే తెలుగుదేశం, కియా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఏ గ్రామంలోకి వెళ్ళినా బాబు ఎక్కడికి వెళ్తున్నాం అంటే కియాకి వెళ్తున్నాం, నాసర్కి వెళ్తున్నాం, బెల్లు పోతున్నాం అని ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు. ఈరోజు గుడిపడి నీళ్లు తాగుతున్నాము అంటే అది చంద్రబాబు నాయుడు గారు సాగునీరు వల్లే తాగుతున్నాం అని ప్రజలందరూ స్వచ్ఛందంగా వైసీపీకి లాస్ట్ టైం ఓటేసిన వాళ్ళు ప్రజలు మా దగ్గరకు వచ్చి కండవాలు వేయించుకుంటుంటే ఉషశ్రీ గారికి అర్థమైపోయింది, డిపాజిట్లు కూడా రావని అర్థమైపోయి వాళ్ళని వాలంటీర్ల ద్వారా, నాయకుల ద్వారా బెదిరించటం. అమ్మ తల్లి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, పెనుగొండ ప్రజలు కానీ దేనికి భయపడరు. ఇది పరిటాల రవి గారు పోరాడిన ప్రాంతం. ఇక్కడ పోరాటం ఏంటో తెలుసు తల్లి. నువ్వు ఎన్ని డబ్బులు కట్టలు తీసుకొచ్చి ఇచ్చినా ప్రజలు నీకు ఓటేయడానికి, నీ పార్టీని ఓటేయడానికి సిద్ధంగా లేరని కూడా తెలియజేస్తున్నాం. మేము దేనికైనా సిద్ధమే. ప్రజల కోసం పోరాడే పార్టీ తెలుగుదేశం పార్టీ.